ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి గురించి ఈరోజు మనము మే నెలలో తెలుసుకోవాల్సిన ఫలితాలు, రాశి ఫలితాలు. పరాభరావ సంవత్సర వైశాఖ మాసం అనగా మే మాసం. భగవంతుడు ఇచ్చిన సంకల్ప బలం ఏంటంటే ఈ రాశి గల్ల వాళ్ళకి ఈ నక్షత్ర బలాలు ఉంటాయి. కృత్తికా నక్షత్రం, మృగశిర నక్షత్రము, రోహిణి నక్షత్రం, 1, 2, 3 పాదాలు. ఈ 1, 2, 3 పాదాల్లో ఈ రాశి వారికి కఠినమైన బాధలు చాలా పడుతుంటారు. ఇంట్లో మానసికమైన బాధ, చెప్పుకోలేని వేదన. ఏ పని చేసినా కూడా ఆ పని మనకి సక్రమంగా జరగకపోవడము, మన గ్రహస్థితులను బట్ట, లేకుంటే మన మానవ తప్పితాలను బట్ట ఎందువల్ల జరుగుతుందనేది వాళ్ళు గ్రహించకుండా పోవడము. తర్వాత ముక్కు చూటుగా పోయి వీళ్ళు కొన్ని సమస్యలను కొని తెచ్చుకుంటారు. అరకత బరకత ఉండదు కొంతమందికి అయితే. తర్వాత కొన్ని పనులు చేయాలనుకొని వాళ్ళు తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు, తప్పుడు అవకాశాలు కూడా వీళ్ళకి వస్తుంటాయి. వచ్చినప్పుడు ఇదే అవకాశం అనుకొని దాంట్లో మనం ముందుకు పోవచ్చు అనుకొని చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. ఆ పొరపాటు వల్ల పడే పరిమాణం ఎలా ఉంటుందా అంటే వాళ్ళు ఊహించిన విధంగా ఉంటుంది. డబ్బు పరంగా కొరత దెబ్బ తగులుతుంది. చేసే పనిలో నష్టపరిహారాలు కనబడుతుంటాయి. తర్వాత అయిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు కొన్ని ఎదురు దెబ్బలు తీసి కొంతమందికి ఎదురు చూపు వల్ల కూడా కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే ఒక అవకాశం ఏర్పడుతుంది. మనం చేసే వృత్తిలో అది ఉద్యోగపరంగా కావచ్చు, జాబు పరంగా కావచ్చు, లేదంటే చేస్తున్న వ్యాపారము, కూలి పనులు కావచ్చు. ఇటువంటి వాళ్ళకి ఈ ఒక్క పరిమాణం ఎక్కువగా తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది ఎందువల్లరా అంటే మనము రేపు జరగబోయే విషయాన్ని ముందుగా చెప్పుకొని ఈ వృషభ రాశి గల్ల వాళ్ళు చాలా సమస్యల్లోకి పొడిగిపోతుంటారు. ఈ వృషభ రాశి గల్ల వాళ్ళకి శాంతనం ఎక్కువగా ఉండాలి, ప్రశాంతత ఉండాలి. మనం ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని నలుగురికి చెప్పి చేయకూడదు. తర్వాత మన ఆత్మశుద్ధితో పాటు మన ఆత్మ గౌరవాన్ని పోగొట్టుకోకూడదు. ఎక్కడైనా సరే మనం ఏదన్నా చేయాలనుకున్నా కూడా దాన్ని మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా చేస్తే కంపల్సరిగా దానికి రిజల్ట్ ఎలా ఉంటుందో అంటే మనకు భగవంతుడు సాక్షాత్తు ఆ దేవుడే మనకి నిజ స్వరూపంలో చూపించేసి మనకి ఏ రోజు నుంచో కాని పని కంపల్సరిగా ఆ రోజు అయిపోయేలాగా ఆ భగవంతుడు మనకు జరిపించేస్తాడు. అటువంటి సంకల్పమైన బలము ఈ వృషభ రాశి గలకి ఉంది. ఈ నక్షత్ర బలం గలకి ఉంది. అదేవిధంగా వీళ్ళకి గండ ప్రాబ్లాలు కూడా కొన్ని తప్పితాలు జరుగుతుంటాయి. వాహనం గండం కావచ్చు, మానవ రూపంలో గండం కావచ్చు, లేకుంటే వీళ్ళకి శ్రీకృష్ణ జన్మస్థానంలో చిక్కులు పడాల్సిన అవకాశాలు కూడా ఈ కుటుంబం ద్వారా జరిగే అవకాశాలు ఉంటాయి. అటువంటి గండాలు కూడా వీళ్ళకి మే నెలలో కొన్ని సంభవించేవి ఉన్నా కూడా వాటిని మనం తప్పించేసి ఒక మంచి దారిలో మార్గాన్ని పోయే ఒక అవకాశం కూడా కంపల్సరిగా ఉంటుంది. విధి విధానాన్ని ఎవరైనా తప్పించుకోగలుగుతారో కానీ గీతలో ఉన్నది, రాతలో ఉన్నది ఎవరు మార్చలేరు. అదేవిధంగా ఈ వృషభ రాశి గల్ల వాళ్ళు కొద్ది రోజులుగా ఫైనాన్షియల్గా కొంచెం నష్టపరిహారం జరుగుతుంది. ఇచ్చిన చోట తిరిగి రాకుండా పోవడము, చేసిన కష్టము చేతికి రాకుండా పోవడము, మానసికమైన బాధతో పడతాము. ఎంత కష్టం చేసినా ఆ కష్టానికి తగ్గ ఫలితం అందకపోవడం, ఇటువంటివన్నీ ఈ రాశి గల్ల వాళ్ళు మనశ్శాంతిని కోల్పోతారు. తర్వాత మనోధైర్యాన్ని కోల్పోతారు. అనుకున్న పని సక్రమంగా, సక్రమైన వ్యవధిలో, సక్రమైన సమయానికి సరైన పద్ధతిలో చేయలేకుండా పోవడము, వీళ్ళకి ఎదురు దెబ్బలు తగిలే అవకాశం కూడా కొన్ని కనబడుతుంటాయి. అదేవిధంగా స్నేహం నుంచి కూడా కొన్ని చెడు ప్రభావాలు కలుస్తాయి. ఒక స్త్రీ నుంచి కూడా వీళ్ళకి కంపల్సరిగా చెడు మార్గమైన ఎదురు దెబ్బ తగలబోయే అవకాశం కూడా ఉంది. అందులో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి కాలేయకోకుండా, తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా మీరు ఈ నిర్ణయాన్ని ప్రకారం మీరు ఆలోచించట్టుకైతే ఆ స్త్రీ గండం నుంచి కూడా మీరు బయటపడే అవకాశం కూడా ఉంటుంది. లేకుంటే మాత్రానికి మిమ్మల్ని ఎన్ని పోటు పొడిచే అవకాశాలు 100% కనబడుతున్నాయి. అయితే ఈ రాశి గల్ల వాళ్ళకి కొద్ది రోజులుగా కొన్ని సమస్యలు కొన్ని కూడుకున్నా కూడా ఈ మే 1 నెల నుంచి
కొన్ని సమస్యలు కొన్ని వీళ్ళకి దూరం అయిపోయి బంగారం లాంటి భవిష్యత్తు కూడా వీళ్ళకి అందబోయే రోజులు కూడా ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా వీళ్ళకి మనశ్శాంతి ఎక్కడెక్కడ పోతుందిరా అంటే కుటుంబంలో భార్య ద్వారా కావచ్చు, లేకుంటే బంధుమిత్రుల ద్వారా కావచ్చు, స్నేహితుల ద్వారా కావచ్చు. చెడు ప్రభావం వల్ల జరిగే ఒక తప్పితమైన నిర్ణయము వాళ్ళకి చెడు దారిలోనే తీసుకెళ్ళి వాళ్ళ ఫలితాన్ని మాత్రానికి మరీ క్షూణ్యంగా ఏర్పాటు చేసి వాళ్ళకి మనశ్శాంతి అని అనుకున్న పనికి జరగనీయకుండా చేసే అవకాశాలు ఈ రాశి గల వాళ్ళకి 100% కనపడుతుంది. అందులో జాగ్రత్తలు వహించాలి, మంచి పద్ధతులను పాటించాలి. రేపు చేయబోయే ప్రయత్నాన్ని ఈరోజు మనం చేయగలుగుతున్న నమ్మకాన్ని ముందుకు నడిపించాలి. తర్వాత మనకి వ్యాపారాల్లో కొన్ని నష్టాలు వస్తుంటాయి. ఆ వ్యాపారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఎంత ప్రయత్నంతో చేస్తే మనకు ఖచ్చితంగా మనకు జరుగుతుంది అనే ఒక ఆలోచనని మనం ఖచ్చితంగా గ్రహించేట్టుకైతే ఈ రాశి గల వాళ్ళు కంపల్సరిగా ప్రయోజకమైన సంకల్పాన్ని ఈ పరాభనామ సంవత్సరంలో మే నెలలో ఖచ్చితంగా మీకు అదృష్టమైన సంకల్పమైన మీకు ఆ ఫలితాన్ని అందించే ఒక సంకల్ప బలం ఖచ్చితంగా జరుగుతుంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి. మీకు దానికి తగినట్టుగా ఫలితాన్ని మీకు అందించేసి మీలో ఉన్న చెడు ప్రభావాలు కూడా దూరం అయిపోయే మార్గాన్ని కూడా మీకు చెప్తారు. మీకు ఈ రాశి నుంచి వచ్చే గ్రహస్థితులను కూడా గండాలను కూడా తొలగించేలాగా ఆ ఒక చెడు ప్రభావాల్లోంచి మీరు మంచి మార్గాన్ని చేరుకునేలాగా ఆ ఫలితాన్ని మీకు చూపిస్తాను, అందిస్తానని మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. అయితే ఈరోజు ముందుగా మే నెలలో తెలుసుకోవాల్సిన ఫలితాలలో మిథున రాశి. ఈ మిథున రాశి గల్ల వాళ్ళ విధానము ఎలా ఉంటుందా అంటే మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వర్ష నక్షత్రం, ఈ 3 నక్షత్రాలు చాలా బలమైనవి. ఈ మిథున రాశికి అనుగుణంగా ఉంటాయి. అయితే ఈ మిథున రాశి గల్ల వాళ్ళ సంకల్పంలో ఈ పరాభనామ సంవత్సరంలో మే నెల అంటే వైశాఖ మాసం మే నెల ఫలితాల సంకల్ప బలంగా చూసుకుంటే వీళ్ళకి ఆదాయము 6, ఖర్చు 3. ప్రతి ఒక్క పని అవుతుందనే ఒక నమ్మకంతో ముందడుగేస్తారు, అది నిర్లక్ష్యం అయిపోతుంది. అదేవిధంగా ఈ మిథున రాశి గల్ల వాళ్ళ సంకల్ప బలంలో ఈ రాశి గల్ల వాళ్ళకి కళ్యాణ బలం, సంతాన బలం, గృహ బలం, ధన బలం, వ్యవసాయ బలం, తర్వాత వృత్తిపరంగా చేస్తున్న జాబు పరంగా కావచ్చు, లేదంటే వాళ్ళు చేస్తున్న వ్యాపారస్థ బలమైన కావచ్చు. కంపల్సరిగా ఈ మిథున రాశి గల వాళ్ళలో ఈ యొక్క ఫలితాలు కనిపించే అవకాశాలు ఉన్నాయి. నూతన వాహనాన్ని తీస్తారు మొదటిగా. తర్వాత ఆ వాహనంతో పాటు వాళ్ళ సిరి సంపదలు కూడా పండి వాళ్ళ మంచి సంకల్ప బలాన్ని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కళ్యాణం కాని వాళ్ళు, మ్యారేజ్ గురించి మ్యాచెస్ చూసే వాళ్ళకి ఈ ఒక్క నెలలో మంచి సంబంధాలు కుదురుకుంటాయి. స్త్రీకైతే మంచి పురుషుడు సంకల్ప బలము, పురుషుడికైతే మంచి స్త్రీ బలము. వీళ్ళు ఇరుగురికి ఆ భగవంతుడు ఇచ్చిన ఒక దైవ బలమే వీళ్ళకి 3 ముళ్ళ బంధాన్నిగా నిలబెట్టించే ఒక సంకల్ప బలం కూడా కలుస్తుంది. అదేవిధంగా వీళ్ళకి ఎప్పటి నుంచో పడుతున్న కొన్ని గ్రహస్థితులు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా వీళ్ళకి ధన సంకల్ప బలం కూడా వీళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయంలో అయితే పాడి పంట సంకల్ప బలము, పరిశ్రమ సంకల్ప బలము వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా చేస్తున్న ఉద్యోగ బలము, వ్యాపార బలము, తర్వాత వాళ్ళ కూలి పనులు, ఈ విధంగా చేస్తూ ఉన్న వాళ్ళకి ఈ మిథున రాశి గల వాళ్ళు కంపల్సరిగా వాటికి తగిన మోతాదులో వాళ్ళకి మంచి సంకల్ప బలాన్ని అందించే ఒక యోగ బలము మే నెలలో జరుగుతుంది. వాళ్ళు అనుకున్న గ్రహస్థితులను బట్టి కూడా కాకపోయినా కూడా కనీసం వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కూడా అందే అవకాశం కూడా వీళ్ళకి 100% ఈ ఒక్క మే నెలలో వీళ్ళకి అద్భుతమైన ఫలితాలను చూపిస్తాయి. అదేవిధంగా కుజుడు ఎక్కువగా వీళ్ళకి ఎదురు దెబ్బని ఇస్తున్నాడు. దాన్ని పరిష్కారం చేసుకునే ఒక విధానం ప్రకారంలో అంగాలు కూడా ఖచ్చితంగా అడ్డుపడే అవకాశాలు ఉంటాయి.
ఈ కుజుడు అంగారకుడు వీళ్ళిద్దరూ ఆ ఒక్క రాశి బలాన్ని మీద ఆ నక్షత్ర బలం మీద ప్రభావాలు చూపిస్తుంటాయి. అయినా సరే వాటికి మీరు ఎటువంటి బాధాకరమైన బాధలు పడాల్సిన అవసరం లేదు. కంపల్సరిగా మీకు ఈ రాశి నుంచి ఈ అంగారకుడు తర్వాత ఈ కుజుడు నుంచి ఆ దోష పరిహారం చేసుకునే విధానం కూడా కంపల్సరిగా మీకు మే నెలలో జరిగే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో చేస్తూ ప్రమోషన్గా ఆలోచించేవాళ్ళు, లేకుంటే డాక్టర్ ఉద్యోగం చేస్తూ దాంట్లో ప్రమోషన్ పొంది మంచి స్థాయిలో రావాలనుకుని మెడికల్గా చేయాల్సిన అనుగుణంగా ఉండాలనుకునే వాళ్ళు, డిపార్ట్మెంట్లో హోమ్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదంటే వాళ్ళు చేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకుంటే రోడ్డు రవాణా సంస్థ కావచ్చు, ఫుడ్ కార్పొరేషన్ గురించి కావచ్చు, ఎటువంటిదైనా వీళ్ళకి కంపల్సరిగా మంచి మార్గాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళకి ఒత్తిడి పై ఆఫీసర్ నుంచి ఎక్కువగా తగులుతూ ఉంటాయి. వాళ్ళకి వచ్చే ఆదాయాన్ని మధ్యలోనే భంగంగా కావడము, లేకుంటే ప్రమోషన్లో బ్రేక్ పడడము, లేకుంటే ట్రాన్స్ఫర్లో జరిగే సంకల్పంలో ట్రాన్స్ఫర్లు కాకుండా పోవడము, జరగాలనుకున్నా జరగకోకుండా పోవడము, ఇటువంటి బాధాకరమైన కొన్ని ఇబ్బందులు కూడా వీళ్ళకి ఈ యొక్క రాశి గల వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. అదేవిధంగా ఆదాయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆదాయం దగ్గర ఫలితం వీళ్ళకి అందకపోవడము, దీని ద్వారా కొన్ని ఎదురు దెబ్బలు తగిలే అవకాశాలు కంపల్సరిగా ఉన్నాయి నాయన. ఒక్కసారి మమ్మల్ని మీరు సంప్రదించట్టుకైతే గురువు గారిని మీకు దానికి తగినట్టుగా పరిష్కారాన్ని కూడా మీకు అందిస్తాను. సంపూర్ణమైన భవిష్యత్తు, సంపూర్ణమైన ఫలితం అనేది మీ మిథునరాశి గల వాళ్ళకి ఈ మే నెలలో అందజేసేలాగా దాన్ని పరిపూర్ణమైన పరిహారం కూడా మీకు చెప్తాను. దాని ప్రకారం మీరు చేసుకుంటే కంపల్సరిగా ఆ పరిహారం మీకు పొంది ఆ గ్రహస్థితుల నుంచి, ఆ అంగారకుడి నుంచి, కుజుడి నుంచి మీరు తప్పించుకొని మంచి మార్గాన్ని మీరు పొందగలుగుతారని సంపూర్ణంగా పరిపూర్ణంగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.